అందరికీ నమస్కారం. థ్యాంక్స్ టు ఆల్ ద చీఫ్ గెస్ట్స్. చాలామంది ఉన్నారు, పేర్లు ఇప్పుడు చెప్తే ఐ థింక్ ప్రోగ్రామ్ చాలా లేట్ అయిపోయింది. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్ ఆల్ ద వే. అండ్ ఫస్ట్ ఈ మూవీ గురించి, స్టోరీ గురించి మా డైరెక్టర్ చాలా చెప్పారు, చాలా రివీల్ చేయకూడదని చెప్పారు. సో ఎవరికి ఫ్రీడమ్ లేదు, ఆ లిబర్టీ లేదు స్టోరీ గురించి ఎక్కువ మాట్లాడేంత. బట్ నా క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడచ్చు. అది చాలా బేసికలీ నా ఎక్స్టీరియర్ క్యారెక్టరు, సినిమాలో క్యారెక్టరు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, రియల్ క్యారెక్టర్స్. సో మీరు చూసారు, ట్రైలర్ చూసారు, చాలా డిఫరెంట్గా కమర్షియల్గా ఒక తిక్కల క్యారెక్టర్. సో వాడికి ఏమి నచ్చింది, పక్కన వాళ్ళ ఫీలింగ్స్తో సంబంధం లేకుండా వాడికి ఏమి నచ్చితే అదే చేసేస్తాడు. సో దట్ ఈస్ హౌ మై క్యారెక్టర్ ఇస్. అట్లాంటి వాడుకి ఒక మిషన్ అప్పచెప్తే అది ఎట్లా అవుతుంది, ఏం జరుగుతుంది, దానికి వచ్చే అడ్డంకులు ఏంటనేది ఈ సినిమా స్టోరీ. అండ్ ఇట్ హ్యాస్ బీన్ షాట్ వెరీ వెల్ విత్ గుడ్ విజువల్స్, థ్యాంక్స్ టు మై డిఓపి కన్నా. ఆయన నాతో సెకండ్ సినిమా పనిచేస్తున్నారు గ్యాంగ్స్టర్ గంగరాజ్ తర్వాత. అండ్ హీస్ గివెన్ మీ అ వెరీ ఫ్రెష్ అండ్ డిఫరెంట్ లుక్. అండ్ థ్యాంక్ యూ కన్నా, దిస్ ఇస్ మై బెస్ట్ లుక్ టిల్ డేట్. అండ్ మా డైరెక్టర్ కూడా చాలా కేర్ తీసుకొని లుక్ పరంగా వి డిస్కస్డ్ అ లాట్ అండ్ అట్లా ఈ క్యారెక్టర్ చేయటం జరిగింది. అండ్ ఈ సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ ఈస్ నాట్ ఈజీ అందరూ అనుకున్నట్టు. ఎస్పెషలీ ఇప్పుడు అనుకుంటారు నెపోటిజం అని, బట్ బ్యాక్గ్రౌండ్ ఉందని. బట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి, ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అట్ ద సేమ్ టైం యూనో సో మెనీ థింగ్స్. అంత ఈజీ కాదు. బయట నుండి వచ్చే వాళ్ళకి చాలా, ఐ మీన్ ఇట్స్ టఫ్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ అట్ ద సేమ్ టైం మేము వెళ్ళి బయట ఏదైనా ఫ్రీగా చేద్దాం అంటే మీ నాన్నగారు ఉన్నారు కదా, ఆయన చేస్తారు కదా అని చెప్పేసి చాలా వస్తాయి. అట్లా నేను చాలా ఆఫీసులు తిరిగాను, నేను చాలా మా నాన్నగారికి తెలియకుండా చాలా చేద్దామని ట్రై చేశాను, సర్ప్రైజ్ ఇద్దామని ట్రై చేశాను ఒక బయట వాళ్ళలాగా. ఎట్లాగోట్లా వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీ నాన్నగారు ఉన్నారు కదా, ఆయన ఫైనాన్స్ చేస్తారు కదా, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మాకు అంత ఈజీ కాదు ప్రూవ్ చేసుకోవడానికి. ఇట్ ఈస్ వెరీ టఫ్ రోడ్. అట్ ద సేమ్ టైం నాలాగా చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు కూడా పైకి ట్రై చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి బయట నుండి వచ్చే వాళ్ళకి వచ్చినంత ఆఫర్స్ వాళ్ళకి రాలేదు. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. వాళ్ళ గాడ్ ఫాదర్స్ని చూసి వాళ్ళు చేసుకుంటారులే అని చెప్పేసి బయట ప్రొడ్యూసర్స్ అంత ఈజీగా రారు. సో దెర్ ఆర్ సో మెనీ హికప్స్. అట్ ద సేమ్ టైం మమ్మల్ని లైక్ ఇఫ్ అ ప్రొడ్యూసర్ కమ్ హీరో చేస్తున్నాడంటే ఎక్స్ప్లాయిట్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ట్రై టు ఎక్స్ప్లాయిట్ అస్. బట్ చాలా హికప్స్, చాలా అప్స్ అండ్ డౌన్స్. యూ నీడ్ టు బ్యాలెన్స్ సో మెనీ థింగ్స్. అండ్ నాకు ఈ సినిమా కూడా చాలా హికప్స్ వచ్చినాయి. కొద్ది డిలే అయింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది, అంటే కంప్లీట్ అవ్వడానికే చాలా టైం పట్టింది. బికాస్ దేర్ వర్ సో మెనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విచ్ వర్ ఇన్ఫ్లుయెన్సింగ్. సో అవన్నీ దాటుకొని వచ్చాను. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై కాస్ట్ అండ్ క్రూ ఫర్ దిస్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై కాస్ట్ మెంబర్స్ హూ ఆర్ హియర్. ఇక్కడ లేని వాళ్ళు మా హీరోయిన్స్ ఇద్దరు, నేహా అండ్ సోనియా. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రోల్. అండ్ దే హ్యావ్ ఫస్ట్ టైం వాళ్ళిద్దరు సినిమాలు చేస్తున్నారు. దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ వాళ్ళిద్దరిది డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక అమ్మాయిది ఫాస్ట్ అండ్ యూనో మోడర్న్ క్యారెక్టర్, ఒక అమ్మాయిది హోమ్లీ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్. బట్ బోత్ హ్యావ్ ప్లేడ్ అ వెరీ గుడ్ రోల్. wherever they are, I wish them the very best for the future. వాళ్ళకి చాలా ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంతా నా టీం అంతా వాళ్ళు లేకపోతే నేను ఈ సినిమా అంత ఈజీగా ఫినిష్ చేసేవాడిని కాదు. ఇదే కాదు, నా లాస్ట్ 2 మూవీస్ కూడా ప్రతి సినిమాకి ఇట్స్ బికమింగ్ అ వెరీ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఎందుకంటే నా అంతటి నేను యాక్టర్గా, నా అంతటి నేను లుక్స్ వైజ్గా, నా అంతటి నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్తున్నాను. అట్లనే ప్రొడ్యూసర్గా ఒక్కొక్క ప్రాజెక్టు పెంచుకుంటూ వెళ్తున్నాను. సో ద టాస్క్, ద హికప్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ the stress also is too much. And I'm really thankful to my entire cast and crew. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ గైస్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్. Feb 2nd ధీరా ఈస్ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మేము ఎంత కష్టపడినా, మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఓకే, అదంతా మీకోసమే. మీకు నచ్చాలి. మీకు నచ్చకపోతే మేము చేసినంత ఇంత టైం కానీ ఎఫర్ట్ కానీ ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీకు నచ్చితే దీనికి 10 times లేకపోతే 100 times ఎఫర్ట్ మా ప్రొడక్షన్ హౌస్ నుండి కానీ, నా తరపు నుండి కానీ, మా టీం తరపు నుండి కానీ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద జడ్జ్మెంట్ ఇస్ అప్ టు యూ గైస్. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాం. ఇట్ ఈస్ అ జెన్యూన్ అండ్ హానెస్ట్ ఎఫర్ట్. అండ్ ఇంకా మా నాన్నగారు చదలవాడు శ్రీనివాసరావు గారు ఎంతో పెద్ద వాళ్ళందరూ చెప్పారు నేను చాలా చిన్నపిల్లాడిని, నేను మాట్లాడకూడదు ఆయన ముందు. అండ్ బట్
ఆయన లేకపోతే మేము లేము. బేసికలీ నా ఎంటైర్ టీమ్, ఈ స్టేజ్, లేకపోతే ఇక్కడ ఉన్న ఈ ప్రాజెక్ట్, ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ మ్యాన్, దట్ ఈస్ చల్లాడ్ శ్రీనివాసరావు. నాన్నగారు చెప్పినట్టు, లేకపోతే మా టీం అంతా ఎప్పుడు ఒకటే అనుకుంటాం, కాంపిటీషన్ కన్నా ఇండస్ట్రీ బాగుండాలి. మంచి సినిమాలు చేస్తే డెఫినెట్గా ఒకే రోజు 2 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినా ఉన్నాయి, ఒకే రోజు 4 సినిమాలు ఆడిన రోజులు ఉన్నాయి. సో సినిమా బాగుంటే, జనాలు ఎంటర్టైన్ అయితే, అన్ని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటేనే మా మధ్యలో కూడా హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఐ విష్ ఎవ్రీ వన్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే మేమైనా కష్టాలు పడ్డాము, వాళ్ళందరూ అదే కష్టాలు పడి ఉంటారు. సో ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ దిల్ రాజు గారికి, రామకృష్ణ గారికి థ్యాంక్స్ అలాట్ అండి. మీ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టమయ్యేది. I thank you guys, and I hope you guys will keep supporting us in the future also. Thank you so much. Thanks for everyone who is here. Thank you.